Namaskaram, good morning, Adab, Assalamu alaikum, ladies and gentlemen. Welcome to News and Views. Sankatam, warrantla, samanla, hammaya, arrest gandam tappindante, మరి జగన్ విషయంలో జరిగిందేంటి? ముందు నుయ్యి వెనక గొయ్యి ఇరకాటంలో కాంగ్రెస్ మంత్రులు మద్దతు పలికితే జైలు పాలైన జగన్కు మేలు, అలా చేయకపోతే మొదటికే మోసం, రాజీనామాకు ఒప్పుకుంటే పార్టీకి నష్టం, ఎటు తిరిగి ఎదురుదాడి చేయలేం, ఇక మిగిలిందల్లా కేవలం న్యాయ పోరాటమే. మొన్న మోపిదేవి, నిన్న ధర్మాన, ఈరోజు సబిత, హూ ఇస్ నెక్స్ట్? ఛార్జ్ షీట్లు దాఖలయ్యే కొద్దీ మంత్రుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ సంకట స్థితి నుండి బయట పడేదెలా? విల్ డిస్కస్ దాట్ ఇన్ ద డిబేట్. జస్ట్ 2 minutes. Here are the top 10 headlines on Wednesday morning. ఇక సమన్లు, 5వ ఛార్జ్ షీట్ లోని సబిత సహా 13 మంది నిందితులకు జారీ చేయాలని నాంపల్లి కోర్టులో సిబిఐ పిటిషన్, వారెంట్లు కోరకపోవడంతో అరెస్టు నుంచి హోంమంత్రికి ఊరట, భారతీ సిమెంట్, సుండూర్ పవర్ తదితర కంపెనీలపై త్వరలో ఛార్జ్ షీట్. కుట్రలో పాత్రధారి సబిత అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు, ప్రతి ఉత్తర్వులోనూ కుట్రే. Sabita hangs on as CBI sticks to summons. Kiran may go for cabinet rejig to deflect criticism. సంఘీభావం, సబిత ఇంటికి మంత్రుల క్యూ, రాజీనామా వద్దంటూ హితవు. HM passes the buck to center. Sabita refutes CBI charge, terms her approval for transfer of mining lease routine. Home Minister also challenges sleuths to prove she personally benefited, prepares for legal battle. ఈసారి పొన్నాల ఏ క్షణమైన ఛార్జ్ షీట్. కేవీపీ సంగతేంటి? సూర్యుడు ఆరోపణలపై తదుపరి చర్యలేంటి? సిబిఐకి కోర్టు ప్రశ్న. విద్యుత్ ఛార్జీల భారాలపై పెళ్లుబికిన ప్రజాగ్రహం, బంద్ సంపూర్ణం, వామపక్షాల పిలుపునకు స్పందించిన టీడీపీ, వైఎస్ఆర్సీపీ, బీజేపీ, టీఆర్ఎస్, ప్రజా సంఘాలు. కేంద్రం పరిస్థితి దినదిన గండం, అనేక సమస్యల్లో యూపీఏ, నేను రాజకీయవాదిని కాదు, గుజరాత్ ముఖ్యమంత్రి మోడీ. చివరిగా IPL 6 ధమాకా, కోహ్లీ విధ్వంసం, లెక్క సరిచేసిన ఛాలెంజర్స్, రైజర్స్ కు తొలి ఓటమి. నేరస్తులను శిక్షించాల్సిన హోంమంత్రి నేరస్తురాలిగా నిలబడింది. ఏది దారి? ఇంటి దారి పట్టడమా లేక ధైర్యంగా ఎదుర్కోవడమా? సబిత, భవిత. టు బీ ఆర్ నాట్ టు బీ? రాజీనామా ఆమోదించాలా? ధర్మాన బాటలో నడవాలా? సందిగ్ధంలో కిరణ్ సర్కారు, హోంమంత్రి రాజీనామాకు ప్రతిపక్షాల పట్టు, రాజీనామా చేయాల్సిన అవసరం లేదంటూ తోటి సభ్యుల సలహా, రాజీనామాకే సబిత సంకల్పం, సమన్ల జారీ కోసం సిబిఐ కసరత్తు, సబితకు తప్పని తిప్పలు. జగన్ ఆస్తుల కేసులో రాష్ట్ర శాంతి భద్రతల మంత్రి సబితకు సమన్లు జారీ చేయాలని కేంద్ర నేర పరిశోధక సంస్థ సిబిఐ కోర్టును కోరింది. సబితతో పాటు 5వ ఛార్జ్ షీట్ లో ముద్దాయిలుగా చేర్చిన వారందరికీ సమన్లు జారీ చేయాలని సిబిఐ కోర్టుకు దాఖలు చేసుకున్న మెమోలో కోరింది. సమస్యల్లా నిందితులపై మోపిన అభియోగాలన్నీ బెయిల్ కోరడానికి సహకరించవు. మరి జరిగేదేంటి? సిబిఐ సమన్ల కోసం పట్టుబడుతుందా? వారెంట్ల కోసం వాదించనుందా? గత అనుభవాల ప్రకారం సిబిఐ సమన్ల వైపే దృష్టి సారించినట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా హోంమంత్రి కోర్టు చుట్టూ తిరగక తప్పదు. అంతేగాక ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ చట్టం కింద మోపిన అభియోగాలను విచారణకు స్వీకరించేందుకు ప్రాసిక్యూషన్ కు ప్రభుత్వ అనుమతి కూడా అవసరం లేదు. గతంలో తాను గనుల శాఖ మంత్రిగా వ్యవహరించిన కాలంలో తాను నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించలేదని రుజువు చేసుకోవాల్సి ఉంటుంది. సిబిఐ ఆధారపూరిత వివరాలతో ప్రస్తుత హోంమంత్రి, అప్పటి గనుల శాఖ మంత్రి నిబంధనలు అతిక్రమించి దాల్మియా సిమెంట్ కంపెనీలకు నీరు, భూములు కట్టబెట్టినట్లు తన ఛార్జ్ షీట్ లో ఆరోపించింది. అంతేగాక మోసపూరిత కుట్ర, అవినీతి అభియోగాలతో
ఐపీసీ సెక్షన్లు, అవినీతి నిరోధక చట్టం కింద సెక్షన్లతో కూడిన కేసులు నమోదు చేసింది. స్వయాన శాంతి భద్రతలు చూడాల్సిన మంత్రివర్యులపైనే అభియోగాలు మోపినప్పుడు రాజీనామా చేయాల్సిన అవసరమే. అలాంటప్పుడు రాజీనామా ఆమోదించాల్సిన తరుణం ఇది కాదా? అలా కాకుండా మంత్రివర్యుల శాఖను మార్చేందుకు యత్నిస్తే అభియోగాల నుంచి ఏ విధంగా బయటపడినట్లవుతుంది? నిప్పు లేనిదే పొగరాదంటారు. ఇలాంటి అవకతవకలు జరగకుండానే సిబిఐ సబితపై అభియోగాలు మోపిందా? బాధ్యత వహిస్తూ రాజీనామాకే సిద్ధమవగా దానిని అడ్డుకునే పద్ధతి ఎటుదారి తీయనుంది. ఇప్పటికే ప్రభుత్వం సహకరించడం లేదని సిబిఐ వాదిస్తుంది. ఇలాంటి సమయంలో పంతాలకు పట్టింపులకు పోకుండా సవ్యంగానే చేశామని చెప్పడానికి జంకెందుకు? సబిత ముళ్ళబాటలో పయనించక తప్పదా? సబిత భవిత. ఓకే, సంకటం సంకటం. లెట్స్ ఓపెన్ అప్ ద డిబేట్. ఈ అంశాన్ని విశ్లేషించడానికి ఈరోజు స్టూడియోలో మిత్రులు, శాసన మండలి సభ్యులు కపిల్ వాయ్ దిలీప్ కుమార్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి గౌతమ్ గారు, వైకాపా నాయకులు గోనె ప్రకాష్ రావు గారు, తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు ఈ పెద్దిరెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. ముందుగా గోనె ప్రకాష్ రావు గారు, మీతో ప్రారంభిద్దాం. కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, చంద్రబాబు నాయుడు బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటూ మీరు గతంలో వాదించారు. ఈ రోజు జరుగుతున్నదేంటి? అది వాదించేది ఏదైనా కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్లో, గతంలో ఈ రాష్ట్రంలో సంఘటనలు చూసినప్పుడు తెలుగుదేశం హయాంలో దేవయ్య గారు కానీ, పోచారం శ్రీనివాసరెడ్డి గారు కానీ, కాంగ్రెస్లో కోనేరు రంగారావు గారు కానీ, బాపిరాజు గారు కానీ, ఈవెన్ జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి 92లో ఒక మెడికల్ కాలేజీ మీద హైకోర్టు రిమార్క్స్ తోటి చేశారు. నీలం సంజీవారెడ్డి గారు హైకోర్టు ఒక మన ట్రాన్స్పోర్ట్ దాని మీద కూడా రాజీనామా చేశారు. కేంద్రంలో లాల్ బహదూర్ శాస్త్రి గారు, మాధవరావు సింధియా గారు కూడా రాజీనామా చేశారు. నైతిక విలువల కోసం ఏదైతుందో ఖచ్చితంగా ఏదైతుందో ఈ రోజు సబిత, గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఇండస్ట్రీస్ మినిస్టర్ ఉన్న సత్యనారాయణ గారు వారి మీద వోక్స్ వ్యాగన్ వచ్చినప్పుడు పోర్ట్ఫోలియోను చేంజ్ చేశారు. ఈ రోజు మనం ధర్మాన విషయంలో చూసాము. మోపినేని దేవి ఎట్లా బలి చేశారు, ఇంకా 3 మంత్రులు మీరు క్వశ్చన్ మార్క్ పెట్టారు. ఆల్రెడీ కన్నా లక్ష్మీనారాయణ అండ్ పొన్నాల అండ్ గీతారెడ్డి, ఆ ముగ్గురు కూడా ఛార్జ్ షీట్ రాబోతున్నది. ఏది ఏమైనా ఈ రోజు ఇవన్నీ వాస్తవాలు. నేను అడిగిందల్లా కానీ మీరు గతంలో వాదించింది కాంగ్రెస్ బ్యూరో ఆఫ్, మీ మీద కక్ష కట్టారు, అందుకే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, చంద్రబాబు నాయుడు బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈ రోజు వాళ్ళకే చుట్టుకుంది. ఏ విధంగా చూడండి సార్, సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇవ్వడం వలన ఇది కూడా ఎలా జరిగింది? సుప్రీంకోర్టు ఒక ప్రైవేట్ బిల్ వేసినప్పుడు ఏదైతుందో 6 మంత్రులు 8 మంది సెక్రటరీలు దీనికి బాధ్యులు. ఈయనకు ప్రభుత్వంలో ఎటువంటి హోదా లేదు. ఇతని ఇంటర్ఫిరెన్స్ ఎక్కడ వచ్చినట్టుగా ఏ పత్రికల్లో గానీ టీవీలో గానీ రాలేదు. ఇది ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అన్నప్పుడు ఏదైతుందో సుప్రీంకోర్టు నోటీస్ ఇచ్చింది. ఇచ్చినప్పుడు ఏదైతుందో ప్రభుత్వం స్పందించి ఇది విధానపర నిర్ణయాలు మాత్రమే, మేము దీంట్లో ఏమి చేయలేదని గిట్ట అప్పుడే జవాబు ఇచ్చేది ఉంటే ఈ పరిస్థితి లేకపోతుండే. ఖచ్చితంగా ఏదైతుందో కేంద్ర మంత్రి చెప్పాడు గులాం నబీ ఆజాద్ మొన్నటి జూన్ ఉప ఎన్నికల్లో వచ్చి దాదాపు ఒక 10 సభల్లో కాంగ్రెస్ లో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి అయ్యేవారు, తర్వాత ముఖ్యమంత్రి అయ్యేవారు. అవన్నీ పొలిటికల్ స్టేట్మెంట్స్, అవన్నీ అవన్నీ రాజకీయ స్టేట్మెంట్స్. ఈ రోజు న్యాయపరమైన పోరాటం సాగించాలన్న పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా ఉన్నప్పుడు పెద్దిరెడ్డి గారు ఈ సంకట స్థితి నుండి బయటపడేదెలా? ఇక్కడ 2 విషయాలండి. ఒకటి, ప్రభుత్వము తమకున్నటువంటి విస్తృత అధికారాలను సద్వినియోగపరుచుకుందా, దుర్వినియోగపరుచుకుందా? ప్రభుత్వం అంటేనే ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారానే ప్రభుత్వం నడుస్తుంది. అంటే గవర్నమెంట్ జీవోల ద్వారానే పరిపాలన కొనసాగుతుంది. దీని విషయంలో ఎవరికి ఎలాంటి అనుమానం లేదు. అయితే ఇచ్చే జీవోలు నిబంధనల ప్రకారం జరిగినాయా, రూల్స్ ప్రకారం జరిగినాయా లేదా అనేటువంటిది ఇక్కడ ప్రధానంగా మనం చర్చించుకుంటున్నాము. దాంట్లో సుమారుగా 26 జీవోలు ఆ రోజు ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులు కొంతమంది పారిశ్రామికవేత్తలకు నిబంధనలకు విరుద్ధంగా అధికార దుర్వినియోగం పాల్పడి ఆ జీవోల ద్వారా వారికి లబ్ధి చేకూర్చారు. తద్వారా వారికి ప్రతిఫలంగా వారి కొడుకు పెట్టినటువంటి కంపెనీలకు లబ్ధి చేకూరింది అనేటువంటి మూలాల్లోకి వెళ్లి, ఆర్థిక పరమైనటువంటి అంశాలలోకి వెళ్లి ఇవాళ దర్యాప్తు జరుగుతూ ఉంది. హైకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ దర్యాప్తు చేస్తూ ఉంది. అయితే జీవోలు ఎవరిచ్చినారు? జీవోలు అనేది సెక్రటరీ నుంచి మొదలు పెడితే మరి మంత్రి సంబంధించినటువంటి సెక్షన్ ఆఫీసర్ కింద నుంచి తోటి ఆ జీవోలు ఇష్యూ పడ్డాయి. కింద సెక్షన్ ఆఫీసర్ నుంచి స్టార్ట్ అవుతాయి సార్. అవును.
సెక్షన్ ఆఫీస్ నుంచి మొత్తం సర్క్యులేట్ అవుతుంది. ఒక 14 డిపార్ట్మెంట్లు తిరిగిన తర్వాతనే జియో అనేది వస్తుంది. అయితే ఆ జియోలు సత్యేంద్ర రెడ్డి గారు సుమారుగా ఒక 11 జియోలు ఇచ్చారు, ధర్మవరం ప్రసాదరావు గారు 9 జియోలు ఇచ్చారు. ఆ విధంగా మిగిలిన ఇంకా 3-4 మంత్రులు ఒక్కొక్కరు 2 జియోలు, 1 జియో, మోపినేని వెంకటరమణ కూడా 11 జియోలు 1 జియో కిందనే వారు కూడా ఇవ్వడం జరిగింది. అన్ని కలుపుకుంటే ఒక 26 జియోలు. ఇక్కడ ప్రధానంగా మనం చూసినప్పుడు నైతిక విలువలు లేకుండా పోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు గోవిందప్రకాష్ గారు చెప్పినట్టుగా గతంలో ఈ చిన్న ఆరోపణలు వచ్చినప్పటికీ వాటి విషయంలో నిగ్గు తెలుసుకోవడానికి కొరకు మరి రాజీనామాలు చేసి స్వచ్ఛందంగా సహకరించినారు దర్యాప్తులకు. కానీ ఇక్కడ మేము ఏమాత్రం కూడా ఈ సహకరించబోయే పద్ధతిలో ఇవాళ న్యాయస్థానము, అదేవిధంగా దర్యాప్తు సంస్థ కూడా ఒక కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో జరుగుతున్నటువంటి దర్యాప్తు సంస్థ తప్పు పట్టింది. ఛార్జ్ షీట్ లో అక్యూజ్డ్ గా ఆరోపణలు ఎదుర్కొనే విధంగా అభియోగాలతో కూడినటువంటి ఛార్జ్ షీట్ లో A4 గా పేరు పెట్టినప్పుడు వారు మాత్రమే మేము ఏమాత్రం తప్పు చేయలేదని చెప్పినప్పుడు మరి మిగిలిన వాళ్ళు తప్పు చేసినట్టుగా వారు ఎట్లా సమర్థిస్తారు? ఒకవేళ మిగిలిన వాళ్ళు తప్పు చేసినట్టుగా అనుకున్నప్పుడు వారు తప్పు చేయకుండా ఉన్నారు అని ఏ విధంగా అనుకోవడానికి అవకాశం ఉంది. ఇదంతా కూడా తేలవలసింది న్యాయస్థానంలో కనుక వారు గౌరవప్రదంగా తమకున్నటువంటి పదవుల నుండి తప్పుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు తప్పుకోకపోతే ముఖ్యమంత్రి గారు వారు తప్పాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ప్రజలకు ఒక సంకేతం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రజలకు ఒక విశ్వాసం కలిగించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం అంటే ఒక మా సంక్షేమ కొరకు ఉండే ప్రభుత్వం అనేటువంటి ఒక గౌరవాన్ని, విశ్వాసాన్ని ప్రజలు కల్పించడానికి కొరకు వీళ్ళు సహకరించాలి తప్ప పట్టుదలతోటి మేము రాజీనామా చేయాల్సిన అవసరం లేదు, మేము ఏం తప్పు చేయలేదని మాట్లాడి ఇక్కడ కాదు వాదించేది. తప్పు చేసేలా చేయలేదని న్యాయస్థానంలో తప్పు చేయలేదని చెప్పి రుజువు చేసుకొని మళ్ళీ వచ్చి ముఖ్యమంత్రి అయినా మనకు అభ్యంతరం ఎవరిపైన మనకు కక్ష లేదు. కానీ వాళ్ళు దాన్ని కాదని పక్కన పెట్టడం వల్ల అనేకమైన అనుమానాలు ప్రజలకు వస్తా ఉన్నాయి. నైతికత విలువలు లేని పాలన కొనసాగుతుంది. ఇది ఎంతవరకు సమంజసమని చెప్పి ప్రజలు ముక్కు మీద వేలేసుకునేటువంటి ఈ పరిణామాల పరిస్థితుల విషయంలో ప్రజలందరికీ ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేయాల్సినటువంటి అవసరం ఈనాడు ప్రభుత్వానికి ఉంది. ఫైన్. గౌతమ్ గారు, ధర్మాన విషయానికి వచ్చినప్పుడు ఆయన ఒక మంచి ప్రెసిడెంట్ సెట్ చేశాడు. ఏ రోజైతే ఆయన A5 గా ఛార్జ్ షీట్ లో పేరు నమోదైందో ఇమీడియట్లీ రాజీనామా చేశాడు, దానికి కట్టుబడి ఉన్నాడు. దాని తర్వాత నాయకులందరూ ఆయన్ని వెనకేసుకొని వచ్చిన తర్వాత ఇక గత్యంతరం. ఈ రోజు ఆ విధంగా ఎందుకు చేయలేకపోతున్నా? ఒకటి, మీరు మొదట ఒక ప్రశ్నతో మొదలు పెట్టారు డిబేట్ని. ఇట్స్ ఏ గుడ్ సైన్. బికాజ్ ఎందుకంటే సిబిఐ అనేది ఒక కాంగ్రెస్ ఇన్వెస్టిగేషను అని ఎప్పుడు నిరంతరం కాంగ్రెస్ మీద దాన్ని తీసి మా మీద కక్ష తీర్చుకుంటున్నారు, మేము కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చామని చేసిన ఆరోపణ తప్పని ధర్మాన్ని ఇంక్లూడ్ చేయడంలో కానీ లేకపోతే సబితని ఇంక్లూడ్ చేయడంలో కానీ ఛార్జ్ షీట్ లో పెట్టడం విషయంలో అది తప్పని ప్రూవ్ అవుతుంది అనేది అది తప్పు అని ప్రూవ్ అవుతా ఉంది. రెండవది, ఇది చాలా సంక్లిష్టమైన కేసు. ఎవరు మనం తెలివిగా వాదనలు చేసినా ఒక సంక్లిష్టమైన కేసు సిబిఐ మన ఆంధ్ర రాష్ట్రంలో దర్యాప్తు చేస్తా ఉంది. అది దురదృష్టవశాత్తు అది కాంగ్రెస్ కి సంబంధించిన ప్రభుత్వంలో, కాంగ్రెస్ ముఖ్యమంత్రి హయాంలో, కాంగ్రెస్ ముఖ్యమంత్రి కొడుకుగా ఉన్న వ్యక్తికి ఆస్తులు తర్జుమా అయ్యాయి, క్విడ్ ప్రోకో జరిగింది అనేటువంటి ఒక కేసుకి సంబంధించింది. వాళ్ళ ధైర్యం ఏమిటనంటే క్విడ్ ప్రోకో జరిగింది అనేది వాళ్ళకి తెలిసినప్పటికీ కూడా దీని వెనకాల మీరు అన్నట్టు సెక్షన్ ఆఫీసర్ దగ్గర నుంచి మినిస్టర్స్ దాకా ఈ జీవోస్ ఇష్యూ చేయటంలో లేకపోతే ఇవన్నీ చేయటంలో ఇన్వాల్వ్ అయ్యారు కనుక కాంగ్రెస్ కానీ లేకపోతే ఇన్వెస్టిగేషన్లు కానీ మా మీదకి రాకుండా మేము సేఫ్ అవ్వచ్చు అని ఇంతకాలం అనుకుని ఉండొచ్చు వాళ్ళు. బహుశా నేనేమంటానంటే ఖచ్చితంగా ఒక ఇన్వెస్టిగేషన్ హైకోర్టు డైరెక్షన్ లో జరుగుతున్న తర్వాత అది పార్టీలకు అతీతంగా ఏ ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఫ్యాక్ట్ గా జరుగుతుందని ప్రూవ్ అవుతుంది కనుక ఖచ్చితంగా ఎవరు కాన్స్పిరసీకి మూలం, ఎవరు ఎక్కడికి చేరాయి అనేది బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇది రెండవది, సబితకి సంబంధించి హోంమంత్రి గారికి సంబంధించి నిన్న వచ్చిన ఇష్యూని మనం కనుక చూస్తే 2 ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి మోరల్ గా ఫేస్ చేయాల్సిన ఇష్యూ, అది పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ మంత్రిత్వ శాఖకు సంబంధించి కానీ ఖచ్చితంగా మోరల్ గా చేయాలంటే ఆమె తక్షణం రాజీనామా చేసి ఉండాలి, లేదా రాజీనామానికి ఇచ్చానని చెప్తున్నారు ఆవిడ. నేను వెళ్ళాను సీఎం గారి దగ్గరికి, కొద్దిగా ఆగమన్నారు, ఛార్జ్ షీట్ చూసిన తర్వాత పరిణామాలు ఏంటో చూసిన తర్వాత మనం డెసిషన్ తీసుకుందామని ఒప్పించారని ఆవిడ చెప్తున్నారు. ఈవేళ కూడా రెస్పాండ్ అవుతామని చెప్పారు. ఛార్జ్ షీట్ లో ఏంటి? రెండవది, ఛార్జ్ షీట్ లో మోపిన అభియోగాలన్నీ ఛార్జ్ షీట్ కోర్టు కాగ్నిజెన్స్ తీసుకోలేదు, ఛార్జ్ షీట్ నా దగ్గర లేదు, బట్ ఐ హావ్ సీన్ ద ఛార్జ్ షీట్. దాంట్లో ఉన్న దాంట్లో ఏంటి, నీరు ఏ విధంగా మీరు 3 గ్యాలన్ లీటర్స్ ఏ విధంగా ఇచ్చారో, నీటి సమస్య ఒకటి, కడపలో అయినా కానీ రంగారెడ్డి జిల్లాలో అయినా కానీ భూములు కట్టబెట్టడం, సున్నప్రాయి, ఈ విధంగా ఉన్నప్పుడు ఇప్పుడు మొత్తం ఒకటి సార్ ప్రకారమే పోతుంది. నాకు అర్థమైన కేసు, మనం చాలా కాలం నుంచి పేపర్ ఫాలో అవుతున్నాం, మీడియా చూస్తున్నాం కనుక కేసుకి సంబంధించి నాకు అర్థమైంది ఒకటి, ఒక ఆడిటర్ ఉన్నాడు, ఆడిటర్ ఖచ్చితంగా రూల్స్ ప్రకారం ఎలా చేయొచ్చో అన్ని చేయడానికి ప్రయత్నం చేశారు.
జీవోస్ ఉన్నాయి, లేకపోతే ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి, సిమెంట్ కంపెనీ నుంచి ఎక్కడ తర్జుమా చేయొచ్చో అవన్నీ బిజినెస్ రూల్స్ ప్రకారం ఎలా చేయొచ్చో చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ దీంట్లో క్విడ్ ప్రోకోకు అనుకూలంగా మొత్తం ఈ ప్రాసెస్ అంతా జరిగింది అనేది ఒక కొత్త కోణం. ఇది ఇంతకుముందు ఇలా జరగల. ఎక్కడో సెక్షన్ ఆఫీస్ దగ్గర నుంచి, మినిస్టర్ దగ్గర నుంచి అవినీతి జరిగిపోయి వాళ్ళందరికీ లబ్ధి చేకూరే విధంగా జీవులన్నీ తర్జుమా చేసింది కాదు. అంతా ప్రాసెస్ ప్రకారం చేసినప్పటికీ కూడా క్విడ్ ప్రోకో ద్వారా ఒక వ్యక్తికి లేదా ఒక సంస్థకి, ఒక కంపెనీలకి పెట్టుబడులు వెళ్ళటం ద్వారా ఈ ప్రాసెస్ అంతా జరిగింది అనేది అయినప్పటికీ జీవో ఇష్యూ చేయాలంటే ఎన్నో నోటింగ్స్ ఉంటాయి దాంట్లో. ఇన్ని సక్రమంగా చేసినప్పుడు ఇంకా జీవో ప్రకారం ఇప్పుడు బిజినెస్ రూల్స్ ప్రకారం నేను కరెక్ట్ గానే చేశానని కొంతమంది చెప్పొచ్చు, వాళ్ళు మంత్రులైనా అధికారులైనా ఎవరైనా. కానీ అవి ఎందుకు జరిగిందనే ఒక క్విడ్ ప్రోకోకు సంబంధించిన కొత్త అవినీతి కోణం ఉంది కదా దీంట్లో, దాని కదా మనం డిబేట్ చేయాల్సింది. అది ఎవరికి జరిగింది? మేలి జరిగిందా? మీరు అన్ని సక్రమంగా చేశారంటే ఓకే, దిలీప్ గారు అన్ని సక్రమంగా చేశారంటే క్విడ్ ప్రోకో తేలేదు ఎలా? లెట్స్ గో విత్ గౌతమ్స్ ఆర్గ్యుమెంట్. సార్ నేనేమంటానంటే, ఇంతకుముందు మీరు టైటిల్లో నిప్పు పొగారు పెట్టారు. నిప్పు ఏంటి అసలు ఉప్పు ఇక్కడ తలాహితో పంచుకున్నారు. అదే కదా బయటకు వస్తున్న మొత్తం వాతావరణం అంతా. అయితే ఇక్కడ ఈ జీవోసి అసలు కొత్త సాంప్రదాయాన్ని మన రాజకీయాల్లో తెరదీశానండి. ఇంతకుముందు గోనె ప్రకాష్ రావు చెప్పినట్టు అసలు ఎక్కడో రైల్వే యాక్సిడెంట్ అయితే లాల్ బహదూర్ శాస్త్రి, మిశ్రా గారు ఊరికేనే మోరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని రాజీనామా తీసుకునే దగ్గర నుంచి ఆఖరికి నీ నేరం ప్రూవ్ అయ్యి అరెస్ట్ అయ్యి నువ్వు జైలు పోయినా కూడా రాజీనామా చేయాల్సిన అవసరం లేనటువంటి ఒక కొత్త సాంప్రదాయానికి ఈరోజు రాజకీయాల్లో తెరదీయడం చాలా దారుణం. ఇది వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం పోతుంది. సో అది చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఒకటి, ఈ దేశంలో చాలా చట్టాలు ఉంటాయి. ఆ చట్టాలన్నీ కూడా మీకు నాకు తెలియాల్సిన అవసరం లేదు. బట్ ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ అన్ ఎక్స్క్యూజ్. కాబట్టి ఒక ఐఏఎస్ అధికారి నాకు సంబంధం లేదు మంత్రి చేసిందన్నా, లేదు మంత్రి నాకు తెలియజేసిన మొత్తం ఐఏఎస్ అధికారి ఫైల్ తయారు చేసిందన్నా ఇక్కడ నడవదు. ఎవరి రెస్పాన్సిబిలిటీ వాళ్ళదే. వాళ్ళు ఖచ్చితంగా ఐఏఎస్ వాళ్ళు నిబంధనల ప్రకారమే ఫైల్స్ పంపించాలి. ఇక్కడ అవి నిబంధనల ప్రకారం ఉన్నాయా లేదా చూడాల్సినటువంటి 100% రెస్పాన్సిబిలిటీ మంత్రికి ఉంటుంది. మంత్రి నిజంగా ఈ వ్యవస్థలో ఈవెన్ చదువు రాని వాడు కూడా మంత్రి కావడానికి అవకాశం ఉంటుంది. కానీ వ్యవస్థలోనే ఒక సేఫ్ గార్డ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు సీఎం ఉన్నాడు అనుకోండి, సీఎం చుట్టూ కూడా బోలెడంతమంది ఐఏఎస్ అధికారులు ఉంటారు ఆయన గైడ్ చేయడానికి. అదేవిధంగా మంత్రి చుట్టూ కూడా ఒక ఆర్డీఓ స్థాయి అధికారులంతా చుట్టూ ఉంటారు. అంటే కింద నుంచి వచ్చే ఐఏఎస్ అధికారి ఫైలు రూల్స్ ప్రకారం పెట్టాడో లేదో చదివి చెప్పడం వీళ్ళ బాధ్యత. సో ఇక్కడ దాన్ని బట్టి ఏమంటున్నానంటే, అందుకనే ఆఫీస్ లో ఒక స్టేషనరీ కావాలంటే ఒక 100 కొర్రీలు పెడతారు. అదే ఏ విధంగా కొనాలని నేను అందుకే మొత్తం ఈ పద్ధతి ప్రకారం పద్ధతి లేకుండానే మొత్తం అన్ని తప్పుదారి పట్టించి చేశారా వీళ్ళు? అదే చెప్తున్నాను. అందుకనే ఇక్కడ ఐఏఎస్ అధికారులు గాని ఇటు మంత్రులు గాని మాకు ఏమీ తెలియదు అని చెప్తే నడవదు. ఖచ్చితంగా ఆ సిస్టమ్ లో సేఫ్ గార్డ్స్ ఉన్నాయి. అది 100% ఇక్కడ ఐఏఎస్ సెక్రటరీ 3 సిస్టమ్స్ కదండి, జ్యుడిషియరీ, ఒక ఎగ్జిక్యూటివ్, ఒక లెజిస్లేచర్. ఈ 3టికి కూడా పక్కా సేఫ్ గార్డ్స్ ఉన్నాయి. ఉదాహరణ మీద ఒకటి వాచ్ లాగా ఉంటాయి. కాబట్టి అక్కడ ఐఏఎస్ అధికారి బాధ్యత అల్టిమేట్ గా ఆ సెక్రటరీ బాధ్యత ఉంటుంది, ఇక్కడ మంత్రి బాధ్యత ఉంటుంది. నాకు సంబంధం లేదడానికి వీలే లేదు. అయినా వీళ్ళు తప్పు జరిగిందని కోర్టే స్వయంగా ఛార్జ్ షీట్ లో పేరిచ్చినా కూడా రేపో మాపో మేము మా మీద ఆరోపణ నిరూపణించిన తర్వాతనే రాజీనామా చేస్తామనే విధానం ఏదైతుందో అది అబ్సల్యూట్లీ రాంగ్. ఎందుకు ఇలాంటి పంతాలకు పట్టింపులకు పోతున్నారు? కొన్ని రోజులు పక్కన పెట్టి ఇంకో నాయకుడికి పట్టం కట్టలేమా? ఇవ్వాలి కదా. ఆ నాయకుడు లేకపోతే మొత్తం ఆ శాఖ మొత్తం నిర్వీర్యం అయిపోతుందా? ఇది చాలా తప్పండి. అందుకనే సీఎం స్థాయిలో ఉన్నాను కానీ ఇప్పుడు ఒక మంత్రికో న్యాయం ఇంకో మంత్రికో న్యాయం కాకుండా ఖచ్చితంగా అందరినీ కూడా ఒకే గాట కట్టాలి. మీరు అటువంటి ఆరోపణలు రాగానే మీరు వెంటనే తీసేయాలి. గీతారెడ్డి కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఆ తర్వాత ఇంతమంది మన మిత్రుడు అన్నట్టు ఆరోపణ నిరూపణ కాకపోతే పెద్దిరెడ్డి గారు అన్నట్టు ఆ తర్వాత మళ్ళా వెనక్కి వచ్చి ముఖ్యమంత్రి గాను ఎవరెడ్డి గారిని కావద్దని చేయండి, అది పద్ధతి. కానీ ఇది ఈ రకంగా మీరు అసలు మొత్తం చట్టాలను, మన వ్యవహారాన్ని, మన వ్యవస్థనే అపహాస్యం చేసే విధంగా వీళ్ళ వ్యవహార శైలి ఉందండి. యూ హావ్ సీన్ ద మీరు గవర్నమెంట్ పద్ధతి చూసాను, నేను గవర్నమెంట్ పద్ధతి చూసాను. ఇదే అభియోగాలు అధికారిపై మోపితే అప్పుడు పరిస్థితి ఏమవుతుంది? అప్పుడు ఆ రోజు అధికారులు ఆల్రెడీ జైల్లో చూస్తున్నారు కదా. మీరు అంటే మన పరిస్థితి పరిస్థితిలో బయటకు వచ్చిన అధికారి నిన్న చూసారు కదా టీవీ. ఇమీడియట్లీ సస్పెండ్ చేశారు, ఇమీడియట్లీ అరెస్ట్ చేశారు. 44 గంటల్లో మనకు బయలు దొరకకపోతే ఇంటి దారి పడతాం. మీరు అన్నారు కాబట్టి నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ మిత్రుడు ఒకడు ఫారెస్ట్ సర్వీస్ లో 5 పైసల అకౌంటింగ్ తప్పు చేసాడని సర్వీస్ నుంచి డిస్మిస్ అయ్యాడండి. 5 పైసలే. అటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మన వ్యవస్థలో తప్పు చేస్తే. అట్లాంటిది మంత్రులు కోట్లాది రూపాయల కుంభకోణాల్లో కూరుకుపోయిన వాళ్ళని వ్యవస్థలో రక్షించడానికి ప్రయత్నం చేస్తే వ్యవస్థ మీద ప్రజలకు ఏ విధమైనటువంటి ఉత్సాహం ఉంటుందో మీరు చెప్పాలి. గోన ప్రకాష్ రావు గారు, వాట్ ఈస్ యువర్ అబ్జెక్షన్? క్విడ్ ప్రో కానీ మన గౌతమ్ గారు అన్నారు, ఈరోజు అదొక
బ్యాంక్ లోన్ అండ్ మెట్రిక్ ప్రసాద్ కానీ, దాల్మియా కానీ, ఇండియా సిమెంట్ కానీ, జగన్మోహన్ రెడ్డి గారి పెట్టుబడులు అన్ని కలిపి 700 కోట్లు. ఒక ఫ్రెంచ్ కంపెనీ దాన్ని 5,600 కోట్లకు లెక్కగట్టి 50% తీసుకొని 51% తీసుకొని మేనేజ్మెంట్ జగన్మోహన్ రెడ్డి పక్షానికి ఇచ్చేది 2,600 కోట్లు. 2,600 కోట్లు ఏదైతుందో ఇప్పుడు ఆయన 95 కోట్లు పెట్టాడు దాల్మియా. పెట్టేది ఉంటే 155, ఇట్ ఈజ్ అంటే 150 అంటే 55 కోట్లు బెనిఫిట్ వచ్చింది. ఇదంతా వైట్ ట్రాన్సాక్షన్, ఏదో బినామీ మనీ కాదు. వాళ్ళకి ఏదైతుందో వాళ్ళ అకౌంట్కి జమ అయింది. ఇటు పోరుగా అయితే డబ్బులు ఎందుకు ఇస్తారండి? అండ్ అంతేకాకుండా వాళ్ళు ల్యాండ్లు కూడా 406 ఎకరాలు కడపలో అయినా కానీ, రంగారెడ్డిలో అయినా కానీ మార్కెట్ రేట్ కన్నా ఎక్కువగా ఉన్నారు. ఇది దాంట్లో ఇక మళ్ళీ లబ్ధి చేకూరింది. తెలుగుదేశం ఆరోపణ చేసినప్పుడు గవర్నమెంట్ సరెండర్ చేసి అది మార్కెట్ వాల్యూ 40. ఇదే నేను అనుకుంటున్నా మా పార్టీలో ఉన్న మైసూరారెడ్డి గారే క్లెయిమ్ చేశారు. అప్పుడు టీడీపీలో ఉండ్రి దాన్ని ₹1,00,000 కొన్నారు. మళ్ళీ రైతులకు ఏదైతుందో, రైతులకు కూడా ఏదైతుందో కొన్న ధర కంటే ఇది ఫ్రెంచ్ కంపెనీ కొనడం వల్ల లాభాలు రావడం వల్ల ఒక్కొక్క వ్యక్తికి ఏదైతుందో 2 లక్షలు అంటే 200% వాళ్ళకు కూడా మేము 700 కోట్ల దాదాపు 700% లాభం వచ్చింది కనుక అని అక్కడ కొన్న రైతులకు కూడా ఏదైతుందో 2 లక్షలు ఇచ్చారు. ఇది ఓపెన్ ఫ్యాక్ట్. దానిలో తెలుగుదేశం వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది బీజేపీకి సంబంధించిన కరుడు కట్టిన ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా ఉన్నారు. ఇదంతా ఓపెన్ ఫ్యాక్ట్, ఓపెన్ యాక్షన్ తీసుకున్నారు. ఒకటి ఏంటంటే అసలు మన బేసిక్గా టెక్నికల్ ఇష్యూస్ మనం డిస్కస్ చేయలేం ఎక్కువసేపు. ఎందుకంటే టెక్నికల్ ఇష్యూస్ ఏంటనేది ఎక్స్పర్ట్స్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చేస్తున్నారు దాన్ని. ఈవేళ సిబిఐ చరిత్ర అన్లిస్టెడ్ కంపెనీస్ యాక్ట్ ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ అమెండ్మెంట్ రూల్స్ 2011 ఏదైతే కంపెనీ షేర్లు అయితే ఉందో అది ఆయన వ్యక్తిగత ఆ విధంగా చేయొచ్చు. గతంలో కొన్నారు, ఈ రోజు కూడా కొన్నారు. సెకండ్ క్వశ్చన్ ఇస్ లబ్ధి చేకూరింది. నాకు ఎలాంటి లబ్ధి చేకూరింది అంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సెక్షన్ 11 to 17 దాకా చెప్పింది ఏంటి, ఇఫ్ హీ habitually accepts or obtains or agrees to accept or attempt to obtain from any person for himself or for any other person any gratification other than legal remuneration as a motive or reward such as mentioned in section 7. ఇంత స్పష్టంగా ఉన్నది. నాకు లబ్ధి చేకూరలేదంటే మొత్తం మీరు ఒక పద్ధతి ప్రకారం చేయలేదన్నట్టుగా కనబడుతుంది సిబిఐ ఛార్జ్ షీట్. ఒకటి మీకు టెక్నికల్ ఇష్యూస్ నేను మీరు చదివిన క్లాస్ చదవలేదు, బట్ ఒకటి నేను ఏం చెప్తున్నానంటే కేసుని ఎట్లా మనం అర్థం చేసుకోవాలి. అసలు కేసుకు సంబంధించి అసలు కాన్స్పిరసీ ఉందా లేదా, క్విడ్ ప్రోకో జరిగిందా లేదా, జరిగితే ఎవరు లబ్ధిదారులు, మీరు సక్రమంగా చేశారని చెప్తున్నారు. మీరు సక్రమంగా చేశారని మన ఇన్వెస్టిగేషన్ ఆయన కంపెనీస్ యాక్ట్ ప్రకారం అన్లిస్టెడ్ కంపెనీ ప్రకారం ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన షేర్ అమ్ముకున్నాడు. క్విడ్ ప్రోకో ఇక్కడ సిబిఐ అనేది ఒక ఇన్వెస్టిగేషన్ సంస్థ, డిఫరెంట్ ఎక్స్పర్ట్స్ పెట్టి, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ పెట్టి, లా ఎక్స్పర్ట్స్ పెట్టి ఈ మొత్తం కొత్త కేసు. ఇది మొత్తం సిబిఐ చరిత్రలో ఇది ఇంతకు ముందు ఇలా జరిగిన కేసు కాదు ఇది. సో అందుకని ఒక కొత్త కోణంలో ఈ చర్చ జరుగుతోంది. ఇది భారతదేశం అంతా ఇవాళ ఈ కేసు గురించి చూస్తా ఉంది. ఎందుకనంటే ఎలాంటి ఒక ముఖ్యమంత్రులు లేకపోతే అధికారంలోకి వచ్చిన వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీకి లేకపోతే వాళ్ళ కొడుకుకి ఎలాంటి లబ్ధి చేకూరే విధంగా వ్యవహరించుంటారు, లేకపోతే వాళ్ళు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటారు అనేది ఇది చాలా కీలకమైన కేసు. అందుకని మనం ఏమి జరగలేదు, కాన్స్పిరసీ జరగలేదు అంటే అసలు కేసే లేదు కదా. పెద్దిరెడ్డి గారు ఎరక్కపోయి ఇరుక్కున పెట్టకపోయి ఇరుక్కుపోయారు. ఇక్కడ ఒక విషయం అండి, ఇప్పుడు బిజినెస్ రూల్స్ ప్రకారంగా జీవోలన్నీ సక్రమంగానే సరైన పద్ధతులు ఇచ్చినామని మంత్రులు వాదించుకునే పరిస్థితి. సరే నేను సెక్రటరీగా పోలేదు, నేనే ఫైల్ సంతకం పెట్టలేదు, నేను పెట్టిన కంపెనీలలో వాళ్ళందరూ పెట్రోల్ పెట్టుకున్నారు, నా షేర్ మార్కెట్ ₹10 350 కొనుక్కుని వాళ్ళ ఇష్టం, అది నేను చేసినంతా వైట్ ట్రాన్సాక్షన్, నేను ఎక్కడ తప్పు చేసినా చెప్పి వారు వాదిస్తా ఉన్నారు. పెద్దిరెడ్డి గారు అది వాస్తవమే కదా, అదే చెప్తా ఉన్నాను. వాస్తవాన్ని మనం ఎలా చెప్తాం పెద్దిరెడ్డి గారు అంటే కాదు, దీనికి ఒకటే ఉదాహరణ. దాన్ని వాస్తవం ఎలా అంటారు మీరు చెప్పండి ఒకసారి, ఒక నిమిషం. సరే మొత్తం కంపెనీ పెట్టుకునే హక్కు, షేర్లు అమ్ముకునే హక్కు, ఆ షేర్లు పెరిగే హక్కు ఎవరికైనా ఉండొచ్చు. ఇప్పుడు నేను చెప్పేది ముందే నేను నా పాయింట్ అయిపోయాను సార్. ఒక నిమిషం. 2004 ఒకటి ఆయన 2004లో ఎలక్షన్ ముందు అఫిడవిట్ లో చేసినటువంటి ఇన్కమ్ సోర్స్ ఎంత, 2009లో ఇన్కమ్ సోర్స్ ఎంత,
ట్యాక్సెస్ అడ్వాన్స్ ట్యాక్సెస్ కట్టడానికి కావాల్సిన ఆధారాలు ఏంటి? ప్రతి ఒక్క జీవోని క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది ఈ రోజు. ఇవన్నీ ఆ విధంగా వాదిస్తే ప్రతి ఒక్క జీవోని క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. మీరు నేను చర్చించకపోయినా జరిగేది అదే. పెద్దిరెడ్డి గారు దట్ ఈస్ నాట్ దిస్ థింగ్. విషయం ఏంటంటే సార్ 100% ఇక్కడ క్విడ్ ప్రోకో జరిగింది, దాంట్లో జరగలేదని చెప్పడానికి అవకాశం లేదు. ఉదాహరణకు ఇలా వ్యాన్పిక్ విషయంలో కేబినెట్ ఆమోదించింది కేవలం 6,000 ఎకరాలు మాత్రమే. అది ప్రభుత్వం సంబంధించినటువంటిది. అందులో పోర్టు కట్టడానికి కొరకు ఆ స్థలం సరిపోద్దని చెప్పేసి ఆ రోజు నిర్ధారించినారు. దానికి రిజిస్ట్రేషన్ సుంకం కానీ ఇతర రాయితీలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అంతవరకు ఆ జీవోను మనం తప్పుకోవడానికి అవసరం లేదు. అయితే ఆ ముసుగులో చేసిన పని ఏంటి? మిగిలిన 24,000 ఎకరాలు ప్రైవేట్ ల్యాండ్స్ ను ఆ సంస్థ వాళ్ళు కొనడానికి కొరకు, రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి కొరకు ప్రభుత్వం అక్విజిషన్ ప్రాసెస్ లో వాళ్ళు కొనిపించే ప్రయత్నం చేసింది. అక్కడ వాళ్ళకు స్టాంప్ డ్యూటీ ఎగ్జామ్షన్ ఇచ్చింది. ఆ భూములు రియల్ ఎస్టేట్ చేసుకుని వేరే వాళ్ళకి అమ్ముకున్న వాళ్ళకు కూడా కొనే వాళ్ళకు స్టాంప్ డ్యూటీ లేకుండా జియో ఇచ్చింది. ఈ విధంగా టోటల్ గా బిజినెస్ రూల్స్ కు విరుద్ధంగా ఎందుకు చేయాల్సి వచ్చింది? వాళ్ళంతా ప్రేమ ఎందుకు వచ్చింది? దాని ప్రతిఫలంగా అతను 800 కోట్లు పెట్టుబడి పెట్టడం జరిగింది. ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం రెండు వేరువేరుగా చూసుకుంటే ఏం తప్పనిపించదు. కనుక రెండింటి వెనుక మనం రహస్యంగా దాంట్లో లావాదేవీలు చూసినప్పుడు డెఫినెట్ గా క్విడ్ ప్రోకో జరిగింది. ఆ విధంగా ఇలా ఈశ్వర సిమెంట్ చూసి దాని మీద బదలాయింపు చేసినారు 1000 ఎకరాలు. దాని తర్వాత ఎక్కడ పెట్రోల్ పెట్టారు, ఎందుకు పెట్టారనే కోణంలో వీళ్ళు ఆలోచిస్తా ఉన్నారు. స్పష్టంగా ఛార్జ్ షీట్ లో సిబిఐ చెప్పింది ఇవాళ ఇది కేవలము పెట్టుబడులు కాదు, షేర్ మార్కెట్ కొరకు పెట్టింది కాదు, ఇది కేవలము లంచంగా ఇచ్చినటువంటి ప్రతిఫలంగా ఇచ్చిన డబ్బు అని చెప్పి ఛార్జ్ షీట్ అభియోగం మోపింది. కనుక ఇవన్నీ మనం ఊరికే తీసి పారేయడానికి అవకాశం లేదు, జనరల్ చేసి మనం మాట్లాడలేము. కనుక ఈ హాఫ్ అన్ అవర్ చర్చ కూడా సరిపోదు. కనుక ఇందులో తప్పకుండా మీరే అన్నారు నిప్పు లేదు పొగ రాదు. పొగ వస్తుందంటే నిప్పు ఉన్నది, తప్పు జరిగింది, తేల్చవలసిందే, నిగ్గు తేల్చవలసిందే న్యాయస్థానము, దర్యాప్తు సంస్థలు ప్రభుత్వం సహకరించాలి. అదేవిధంగా అభియోగాలు మోపబడ్డ వ్యక్తులు పదవి నుంచి తప్పించుకొని సహకరించాల్సిన అవసరం ఉంది. అది నైతికత విలువలు పాటించాల్సిన అవసరం ఉంది. పెద్దిరెడ్డి గారు, విత్ ఆల్ రెస్పెక్ట్ యూ, ఈ విధంగా ఉన్నప్పుడు అన్ని సవ్యంగా చేశామంటే, ప్రభుత్వం మేము జీవోలన్నీ సక్రమంగానే జారీ చేశామంటే, హౌ ఆమ్ ఐ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ క్విడ్ ప్రోకో? ఏ విధంగా తేల్చమంటారు? ఇప్పుడు ఆ జీవోలను రద్దు చేస్తా ఉన్నారు, భూములు తిరిగి తీసుకుంటా ఉన్నారు అంటే దాని అర్థం ఏంటంటే సక్రమంగా చేసిన తర్వాత మళ్ళీ ఇంత పరిస్థితి ఎక్కడ? గోన ప్రకాష్ రావు గారు ఈజ్ వెరీ రెస్ట్లెస్. గోన ప్రకాష్ రావు గారు, ఒకటండి, ఇది అభియోగాలు మాత్రమే. సిబిఐ ఎట్లా ఫంక్షన్ చేస్తుంది ఈ భారతదేశ చరిత్రలో 97 నుంచి గడ్డి స్కామ్ ఉంది. ఎక్కడుంది అలా? సుప్రీంకోర్టుకు ఒక అఫిడవిట్ ఇచ్చి 2 పేజీల ఇండియా టుడేలో వచ్చింది ములాయం సింగ్ది. దాన్ని సుప్రీంకోర్టు అఫిడవిట్ ఇచ్చి బ్యాక్ తీసుకున్నది, మళ్ళీ ఇచ్చాది. ఇవన్నీ మనం ఏదైతుందో ఓపెన్ గా చూస్తున్నాం. సిబిఐ డైరెక్టర్ గా పనిచేసిన వాళ్ళు ఓపెన్ గా డిబేట్ చెప్పారు. ఇది పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, ఇట్ ఈస్ నాట్ అటానమస్. ప్రధానమంత్రి కింద పనిచేస్తుంది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎవరు హోమ్ ఇచ్చినా కూడా లా అండ్ ఆర్డర్ విత్ సీఎం. ఒకసారి బ్రహ్మాందర్ రెడ్డి గారు వెంగళరావు గారికి ఇచ్చారు తెలంగాణ ఉద్యమంలో. ప్రధానమంత్రి కూడా సిబిఐ కంట్రోల్డ్ బై ప్రధానమంత్రి, అటానమస్ రావాల్సిన అవసరం ఉంది. ఈవెన్ టీడీపీ కూడా కాంగ్రెస్ మన సిబిఐని కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అయ్యా, మీరు కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ అన్నా కానీ ఇప్పుడు వాళ్ళకే చుట్టుకుంది. దిలీప్ గారు, ఈ విధంగా ఉన్నప్పుడు సక్రమంగానే జారీ చేశాం. వీ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ క్విడ్ ప్రోకో జరిగిందని తేలాలి. ప్రభుత్వం అందుకే నన్ను ముందు నుయ్యి వెనక గొయ్యి ఇరకాటంలో ప్రభుత్వం ఈ విధంగా ఉంటే, ఒకవేళ మద్దతు పలికితే ఆయన జైల్లో ఉన్న జగన్ కి మేలవుతుంది, రాజీనామాకు ఒప్పుకుంటే కష్టతరంగా మారుతుంది. ఈ విధంగా ఉన్నప్పుడు ఏ ప్రాతిపదికన ఏ విధంగా తేల్చాలి? ఒకవేళ క్విడ్ ప్రో కో జరిగిందంటే ప్రభుత్వ జీవోని తప్పు పట్టాల్సిన అవసరం లేదా? ఇప్పుడు మీరు అన్నట్టు 100% క్విడ్ ప్రోకో జరిగింది కాబట్టి ఈ ఇష్యూలు ఇవన్నీ న్యాయస్థానాల ముందు ఎన్ని రకాల వాద ప్రతివాదాలు, మంత్రులు ఐఏఎస్ అధికారులు జైలు పోయే పరిస్థితి ఈరోజు స్పష్టంగా మన ఎదురుగా కనపడుతుంది. అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. మీరు చెప్పిన దానికి అనుగుణంగా ఈ రోజు ఇట్లా మంత్రుల మీద సిరీస్ ఆఫ్ ఆరోపణలు వస్తున్నప్పుడు ముఖ్యమంత్రి కానీ లేదా పార్టీ కానీ ఒక పొలిటికల్ డెసిషన్ తీసుకొని వీళ్ళని ముందు తప్పించి తర్వాత ఆరోపణలు కనుక నిజంగా వాళ్ళ మీద ప్రూవ్ కాకపోవచ్చు కదా. మీరన్నా నేనన్నా ఎన్ని రూల్స్ చదివినా ఎన్ని సెక్షన్స్ చదివినా యూ నెవర్ నో, అల్టిమేట్లీ వాళ్ళు నిర్దోషులు నిరూపించబడి కానివ్వండి. బట్ ఈ రోజు ప్రజల ముందు మాత్రం డెఫినెట్ గా కాంగ్రెస్ అన్నది ఒక క్వశ్చన్ మార్క్ అవుతుంది. వాళ్ళ యాక్షన్స్ అన్ని కూడా ఆశ్చర్యంగా చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వం ఇంత అచేతనావస్థలో గతంలో ఎప్పుడూ లేదు. ఇప్పుడు మాత్రమే వాళ్ళ అచేతనావస్థలోకి వెళ్ళిపోయినట్టుగా, ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్ ఎవరు ఏమి చేయలేని పరిస్థితి, ఏ మంత్రిని ముట్టుకుంటుందో ఏమవుతుందో తెలియదు. ఇట్లాంటి పరిస్థితి ఎన్నడూ కూడా జరగలేదు. ఇది కాంగ్రెస్ ఎట్ ద సేమ్ టైం గవర్నమెంట్ కూడా ఒక ఇమ్మీడియట్ డెసిషన్ తీసుకొని ఈ కళంకిత మంత్రులను తక్షణమే పదవుల నుంచి తొలగించాల్సిన అవసరం ఉంది. కోర్టులే సిబిఐ చెప్పింది
ఈ ప్రభుత్వం సహకరించడం లేదు కనుక మేము చార్జ్ షీట్ వేయడం మాకు ఇబ్బందిగా మారిందని కోర్టు చెప్పింది. నా స్టోరీలో కూడా అదే అన్నాను నేను. ఈ విధంగా ఒకటి మీరు అన్ని సక్రమంగా చేసినప్పుడు ఎందుకు సిబిఐతో సహకరించడం లేదు? ఒకటి మొన్న మోపిదేవి, నిన్న ధర్మాన, ఈ రోజు సవిత, రేపు ఇంకా పొన్నాలు అంటున్నారు, తర్వాత ఇంకెవరు. ఈ విధంగా అందరూ అయితే ఎన్ని రోజులని ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తారు? ఇప్పుడు ప్రొటెక్ట్ చేయట్లేదు ఎవరు, పార్టీ కూడా లేకపోతే ప్రభుత్వం కూడా అవినీతి పరులను ప్రొటెక్ట్ చేసి లేకపోతే ఇరుక్కున్న వాళ్ళని ప్రొటెక్ట్ చేసే పని చేయాలని అనుకోవట్లేదు. ఒకటి రెండవది ఏంటంటే ఇప్పుడు లీగల్ ప్రాసెస్లు ఏంటి? ఎఫ్ఐఆర్ పెట్టడం, ఇన్వెస్టిగేట్ చేయడం, తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం, తర్వాత కోర్టులో ప్రాసిక్యూషన్ జరగటం, తర్వాత కన్విక్ట్ అవటం, ఇవన్నీ ఒక ప్రాసెస్ లో జరిగే ప్రాసెస్ అని అందరికి తెలుసు. ఈవేళ ఒక ఛార్జ్ షీట్ వచ్చినప్పుడు నేను ముందే చెప్పాను, మోరల్ ఇష్యూ ఒకటి ఇష్యూ. మోరల్ గా అంటే గతంలో చరిత్రలు చూసుకున్నా రాజకీయాల్లో మనం ఓత్ తీసుకుంటాం, రాజ్యాంగబద్ధంగా రాగద్వేషాలకి లోను కాకుండా నేను పరిపాలన చేస్తానని ఒక ఓత్ తీసుకుంటాం. ఆ మోరల్ బైండింగ్ లోబడి ఎవరైనా రిజైన్ చేయాలి. ధర్మాన్ని అలా చేశారు, ధర్మాన్ని చేశారు. ఆయన మంచి ప్రెసిడెంట్ సెట్ చేసినప్పుడు ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారు? సబిత గారు కూడా ఈవేళ మళ్ళీ రెస్పాండ్ అవుతామని చెప్పారు. రాత్రి నేను న్యూస్ చూడటం మేరకు రాజీనామా విషయంలో అర్థం చేసుకోమంటారు. ఇంకా రెస్పాండ్ అవుతామంటే పెద్దిరెడ్డి గారు ఇంకా మీరు కూడా న్యూస్ చూసుంటారు కదా. నేను చెప్తున్నది ఏంటంటే పేపర్ వార్తల ప్రకారం నిన్నే రాజీనామా చేసి కాదండి, సీఎం దగ్గరికి రాజీనామా లేఖ పట్టుకుని వెళ్లారు. రాజీనామా లేఖ పెట్టిన తర్వాత కొంచెం ఛార్జ్ షీట్ చూసిన తర్వాత ముందే యాక్సెప్ట్ చేయకుండా కొంచెం వెయిట్ చేద్దాం అని అన్నారు. ఈవేళ మళ్ళీ దాని మీద రాజీ పడవని చెప్పారు. ఆయన ఆ ఒక్క ఇష్యూనే కాదు, రెండోది లుక్ ఎట్ ద సెక్షన్స్ ఏదైతే ఆవిడే చెప్తున్నారు కదా 420 పెట్టడం అనేది నేను చాలా బాధపడుతున్నాను, నేనేం తప్పు చేయలేదు. ఇదేదో నేను అనేది రెండు విషయాలు చెప్పండి మీరు. ఒకటి నిజమైన గౌతమ్ గారు విత్ ఆల్ రెస్పెక్ట్ చార్జ్ షీట్ చూడాల్సిన అవసరం లేదు. యు గో టు ది ఎఫ్ఐఆర్ లో కూడా అవే ఉన్నాయి. సెక్షన్ 120B read with 420, 409, 468 and 478 IPC and Prevention of Corruption Act. నేను ఇంతకు ముందు చదివి వినిపించింది 11, 12, 13 2 read with 31C and D. ఇవన్నీ కూడా నేను చెప్పేది ఏంటంటే ఇంకా ఛార్జ్ షీట్ చూడమంటే ఏ విధంగా అలా కాదు కదా. గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మొత్తం ఛార్జ్ షీట్ అంతా స్టడీ చేసి ఏ ఆరోపణలు పెట్టారు, ఎందుకు పెట్టారని ఒక రోజు దానికే మీరు మొత్తం అంటే క్షణాల్లో చేసేస్తే అదే మొత్తం కేసు ఫైనలైజ్ అయిపోతుంది అనేది కాదు కదా. ఈ కేసు ఇంకా చాలా ఉంది. ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఈ రాష్ట్రంలో మంత్రులు చేస్తారు రిమార్క్స్ అవసరం లేదు. నేను మోరల్ గ్రౌండ్ లో మీరు చెప్పిన ఏ ఆర్గ్యుమెంట్ ని నేను కాదనట్లేదు. నేను చెప్తాను లెజిస్లేటివ్ లీగల్ బ్యాక్గ్రౌండ్ నుంచి చూసినప్పుడు ఇక్కడ వారు గౌతమ్ గారు కూడా నైతికత విలువలు కట్టుబడి ఆ నిర్ణయం తీసుకుంటే మంచిదని చెప్పకుండా చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అమలు జరగాలి, ఆచరణలో ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా దీని విషయంలో పెద్దగా ఎందుకు వెనకేసుకురావాలని ప్రయత్నం వారు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. దానివల్ల వారికి వచ్చే ఖ్యాతి ఏం లేదు, అపఖ్యాతి వస్తుంది. ధర్మాన విషయంలో ఏం జరిగిందండి? గౌతమ్ గారు ధర్మాన విషయంలో ఏం జరిగింది? అతను రాజీనామా చేసిండు కదా, చేసి 4 మాసాలు ఆయన ఆఫీస్కి రాలేదు. గవర్నమెంట్ కారు వాడుకున్నాడు, పనిచేస్తా ఉన్నాడు కదా. మార్పులు వచ్చినాయా? ఛార్జ్ షీట్ లో హియరింగ్ వచ్చిందా? ఛార్జ్ షీట్ లో జడ్జిమెంట్ వచ్చిందా? రాలే కదా. అదే అభియోగాలు, అదే ఛార్జ్ షీట్, అదే ఎఫ్ఐఆర్ ఉన్నటువంటి వ్యక్తి 4 మాసాలు ఆఫీస్కి రాలేదు, రాజీనామా చేసిండు, గవర్నర్ పంపించిండు, తిరిగి వాపసు వచ్చింది. ఈ తతంగాలను చూస్తా ఉంటే ప్రజలకు ఎట్లా నమ్మగలుగుతాం మనం చెప్పండి. నేను వ్యక్తిగతంగా మనం ఎవరిపైన మనకు వేరే దురుద్దేశం లేదు. వారు నిజాయితీగా వాళ్ళు ఏదైతే ఉందో న్యాయస్థానం గౌరవించాలి, దర్యాప్తు సంస్థను గౌరవించాలి. ప్రభుత్వం మంత్రులు ఉన్నారు, మామూలు వ్యక్తులు అయితే పర్వాలేదు. మనం వేరే ఒక ఉద్యోగి చిన్న తప్పు చేస్తే సస్పెండ్ చేస్తాం, మనం పెండింగ్ ఎంక్వైరీ అంటాం. కనుక ఒక సస్పెన్షన్ అనేది పనిష్మెంట్ కాదు. అయినప్పుడు కూడా అతన్ని విధుల నుంచి పక్క పెట్టి ప్రయత్నం చేస్తాం కదా. ఇక్కడ జరగకుంటుంటే ఏ విధంగా జరుగుతుంది? ఒక హోమ్ మినిస్టర్ గారు కోర్టుకు ఎట్లా పోతారు చెప్పండి? ఏ విధంగా కానిస్టేబుల్ వ్యవస్థ పెట్టాలి, పెట్టాలి చెప్పండి? ఇవన్నీ కూడా ఒక సాంప్రదాయాలు. ఈ సాంప్రదాయాలను మనం గౌరవించుకోవడం మన ధర్మం. అది ప్రజలు దాన్ని కోరుకుంటారు, ప్రజల కోరిక మేరకు చేయాలా.
తప్పులు చేసినో వాళ్ళు రాజీనామా చేస్తే మేము తప్పు చేసినట్టుగా ప్రజలు అనుకుంటారేమో అని అభిప్రాయపడాల్సిన అవసరం లేదు. Okay. చెప్పొచ్చు స్టేట్మెంట్ ఇచ్చేసి అది కాదు. అభియోగం వచ్చింది. దిలీప్ గారు, అది కాదు. వారు పెద్దిరెడ్డి గారు అన్నట్టు బయటకు వస్తాను అని చెప్పొచ్చు, చెప్పడం తప్పలేదు. పెద్దిరెడ్డి గారు అన్నట్టు ఉత్త చట్టాలనే కాదు, మనం చట్టాలతో పాటు కన్వెన్షన్ గౌరవించాలి, సహజ న్యాయాలను కూడా గౌరవించాలి. ఎగ్జాక్ట్లీ. వాట్ ఈస్ నేచురల్ జస్టిస్ అది కూడా గౌరవించాలి, మీరు కన్వెన్షన్ గౌరవించాలి. ఆ కన్వెన్షన్స్ ఆధారపడే మన చట్టాలు ఏర్పడాయి. కాబట్టి మనం వేటిని గౌరవించకుండా ఆయన అన్నట్టు మంత్రులు కోట్ల చుట్టూ తిరుగుతాం, అదంతా ప్రూవ్ అయినాక మేము గిల్టీ అయినాక అప్పుడేమైనా బయటికి పోతామంటే మొత్తం వ్యవస్థ మీద ప్రజలకు విశ్వాసం పోతుంది అనేది మనం గమనించాల్సి ఉంటుంది. ఓకే, పంతాలకు పట్టింపులకు పోకుండా హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజీనామా ఆమోదించాల్సిందే. నిర్దోషిగా బయటపడిన ఆమెను ప్రధానమంత్రిగా చేసినా గానీ మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఐల్ సీ యు టుమారో. గుడ్ డే అండ్ గుడ్ నైట్.